రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీల వర్షం కురిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటికే మహిళలకు గ్యాస్ సబ్సిడీ 500 జమ చేస్తున్నారు. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. వచ్చే 4 ఏళ్లలో 20,000 ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత పేద ప్రజలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని 10 ఏళ్లు కాలయాపన చేసింది. కొన్ని మండలాల్లో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణాలు అసంపూర్ణంగా ఉండటంతో అస్తవ్యస్తంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఇచ్చిన హామీలను పక్కాగా నెరవేరుస్తుందని అన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను ప్రతి పేదవారికి అందుతుందని హామీ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అధికారులు చూసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ త్రిపాఠితో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టా పేపర్లను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం మరి ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద గ్రామాల వారీగా అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించింది, ఇచ్చింది. ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేలాది ఇండ్లు ఆనాడు మేము కట్టించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా పార్టీ నుంచి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు నిజంగానే మరి ఆనాడు ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వాలు మరి 10 సంవత్సరాల్లో ఏ ఒక్క గ్రామీణ ఇండ్లు కానీ డబల్ బెడ్రూమ్ కట్టిస్తారని మాట ఇచ్చి ఏ ఒక్క గ్రామంలో కట్టినటువంటి ఆనాటి ప్రభుత్వాలు. ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరికీ కూడా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేస్తాం, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.